హైదరాబాద్ నగరం ఎటు చూసినా ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు, ఉరుకులు పరుగుల జీవితాలు. ఆ యాంత్రిక నగరంలో ఐటీ కారిడార్కు దగ్గరగా ఉన్న ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో 15వ అంతస్తులో ఉంటుంది మనోజ్ ఇల్లు. మనోజ్ ఒక ప్రముఖ బహుళజాతీయ సంస్థలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అతని ప్రపంచమంతా ల్యాప్టాప్, కోడింగ్, మీటింగ్స్, డెడ్లైన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చేతిలో కాఫీ కప్పు, కళ్ళకి యాంటీ గ్లేర్ గ్లాసెస్, చెవులకు హెడ్సెట్. ఇదే అతని రోజువారీ అలంకారం. సిటీ లైఫ్కి పూర్తిగా అలవాటు పడిపోయిన మనోజ్కి సమయం అనేది చాలా విలువైంది. అదే ఇంట్లో ఆ వాతావరణానికి ఏమాత్రం పొంతన లేకుండా, ఎప్పుడు చిరునవ్వుతో, నుదుటిన ఎర్రటి బొట్టుతో, కాళ్లకు పట్టీలతో స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని తనతో పాటు నగరానికి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది మనోజ్ భార్య అనిత. అనితది గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి వాకిట కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేయటం ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటు. అబద్ధం ఆడడం తెలియని అమాయకత్వం. మనుషులందరినీ ప్రేమించే స్వచ్ఛమైన మనసు ఆమె సొంతం. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో మనోజ్ ఫోటో చూడగానే ముచ్చటపడి పెళ్లి కొప్పుకుంది. తన భర్తతో సిటీలో అద్భుతమైన జీవితాన్ని గడపాలని, రోజు సాయంత్రం పార్కులకు, గుళ్ళకు వెళ్ళాలని ఎన్నో కళ్ళు కంటూ అత్తింట్లో అడుగుపెట్టింది. కానీ ఆమెకు ఎదురైన వాస్తవం వేరు. ఉదయం 8 గంటలు. సూర్యుడు నెమ్మదిగా అపార్ట్మెంట్ అద్దాల గుండా లోపలికి తొంగి చూస్తున్నాడు. అనిత అప్పటికే స్నానం ముగించి పట్టుపరికిని ఓణి ధరించి దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తుంది. పూజ గదిలోంచి వస్తున్న అగరబత్తుల సువాసన ఇల్లంతా వ్యాపించింది. ఇదే సమయంలో గదిలో ఉన్న మనోజ్ ఫోన్లో అలారం మోగింది. కళ్ళు తెరవకుండానే చేత్తో ఫోన్ వెతికి పట్టుకొని అలారం కట్ చేసి వెంటనే తన ఆఫీస్ మెయిల్స్, స్లాక్ మెసేజ్లు చెక్ చేయటం మొదలుపెట్టాడు. రాత్రి యుఎస్ క్లయింట్స్ పంపిన రిపోర్ట్స్ చూస్తూ బెడ్ మీద నుండి అలాగే లేచి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ఏమండి లేచారా అంటూ చేతిలో వేడి వేడి ఫిల్టర్ కాఫీతో గదిలోకి వచ్చింది అనిత. మనోజ్ కళ్ళు ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్నాయి. చేతులు కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నాయి. అని మాత్రమే సమాధానమిచ్చాడు. మీకోసం ఫిల్టర్ కాఫీ తెచ్చానండి. మన ఊరు నుండి నాన్నగారు పంపిన కాఫీ పొడితో చేశాను. చాలా బాగుంటుంది, తాగండి అంటూ ప్రేమగా టేబుల్ మీద పెట్టింది. అనిత, ప్లీజ్, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇంకా 5 మినిట్స్లో లాగిన్ అవ్వాలి. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అంటూ చిరాగ్గా అన్నాడు మనోజ్. అతని ముఖంలో చిన్నపాటి నిరాశ. సరేనండి, కాఫీ చల్లారిపోతుంది, తాగేయండి అని చెప్పి నెమ్మదిగా గది బయటకు వచ్చేసింది. ఆమెకి ఇంకా ఈ మీటింగ్స్ ఏంటో, పొద్దున్నే లేవగానే మనుషులతో కాకుండా ఆ ప్లాస్టిక్ డబ్బాతో ఎందుకు మాట్లాడతారో అర్థం కాలేదు. తన ఊర్లో అయితే పొద్దున్నే నాన్నగారు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అందరినీ పలకరించి వచ్చేవారు. కానీ ఇక్కడ తన భర్త మాత్రం ఆ గదిలోంచి బయటకు రావటం లేదు. మధ్యాహ్నం 1:30 గంటలు. అనిత వంటింట్లో బిజీగా ఉంది. భర్తకి ఇష్టమని వంకాయ కూర, ముద్దపప్పు, పచ్చి పులుసు, ఆవకాయ పచ్చడి, వేడి వేడి అన్నం వడ్డించింది. కంచంలో అన్నీ అందంగా వడ్డించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మనోజ్ కోసం ఎదురు చూడసాగింది. 10 నిమిషాలు గడిచింది. అరగంట గడిచింది. మనోజ్ గదిలోంచి రాలేదు. లోపల ఇంగ్లీష్లో ఎవరితోనో గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. భోజనం చల్లారిపోతుందని కంగారు పడిన అనిత నెమ్మదిగా గత్తలుపు తీసి లోపలికి తొంగి చూస్తుంది. మనోజ్ చెవికి హెడ్సెట్ పెట్టుకొని జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. స్క్రీన్ మీద 4 విదేశీయులు కనిపిస్తున్నారు. ఏమండి భోజనం అని నెమ్మదిగా పిలిచింది. మనోజ్ వినపన్నట్టుగా కోడింగ్ గురించి సీరియస్గా వివరిస్తున్నాడు. అనిత కొంచెం గట్టిగా, ఏమండి అన్నం చల్లారిపోతుంది, లేచిరండి అని అంది. మనోజ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. స్క్రీన్ మీద ఉన్న వాళ్ళందరూ అనిత వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మనోజ్ వెంటనే మైక్ మ్యూట్ చేసి అనిత వైపు కోపంగా చూస్తూ తన పెదాల మీద చూపుడు వేలు పెట్టి ష్ అంటూ శబ్దం చేయొద్దని సైగ చేశాడు. అనితకు ఆ సైగ అర్థం కాలేదు. బహుశా నన్ను అక్కడే సైలెంట్గా
నిలబడమంటున్నాడేమో అనుకొని అలాగే తలుపు దగ్గర చేతులు కట్టుకొని నిలబడింది. మనోజ్ 10 నిమిషాల తర్వాత మీటింగ్ ముగించి హెడ్సెట్ తీసి టేబుల్ మీద విసిరేసి, ఏంటిది అనిత, ఎంత ఇంపార్టెంట్ క్లయింట్ కాలో తెలుసాది, వాళ్ళ ముందే అలా గట్టిగా అరుస్తావా అని కోప్పడ్డాడు. అనిత కళ్ళు చెమర్చాయి. అన్నం చల్లారిపోతుందని పిలవడానికి వచ్చానండి. పైగా మీరే కదా పెదాల మీద వేలు వేసి అక్కడే ఉండమన్నారు. అందుకే అలా నిలబడ్డాను అంద అమాయకంగా. మనోజ్ తల పట్టుకున్నాడు. అది నిలబడమని కాదు, మాట్లాడొద్దని సైగా. సర్లే, నాకిప్పుడు భోజనం చేసే టైం లేదు. ఈవినింగ్ డెలివరీ ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ఉంది. నాకలా ఒక 2 బ్రెడ్ స్లైసెస్ కాల్చి తీసుకురా, తింటూ పనిచేసుకుంటాను అన్న ల్యాప్టాప్ వైపు తిరుగుతూ. అనితకు ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. అదేంటండి, కడుపు నిండా వేడి వేడి అన్నం ముద్దపప్పు తింటే కానీ ఒంటికి బలం రాదు. ఈ పీచు మిఠాయి లాంటి బ్రెడ్ తింటే ఏం వస్తుంది? నేను ఊరుకోను, మీరు వచ్చి భోజనం చేయాల్సిందే అని మొండికేసింది. మనోజ్ ఆమె అమాయకత్వానికి మొండితనానికి ఏం చాలు పాలుపోక చివరికి ఆమె ప్రేమను కాదనలేక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని భోజనం చేశాడు. భోజనం చేస్తున్నంతసేపు అనిత అతనికి వడ్డిస్తూ ఎన్నో కబుర్లు చెప్పాలని ప్రయత్నించింది. మా ఊర్లో ఇప్పుడు గోదావరికి వరదలు వస్తున్నాయంటండి. నిన్న మా అమ్మ ఫోన్ చేసింది అంట ఆమె మాట్లాడుతుంటే మనోజ్ దృష్టి మాత్రం పక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్ మీద ఉంది. బాగుంది, అవునా అంటూ యాంత్రికంగా తలుపుతున్నాడు. అనితకు తన భర్త తన మాటలు పూర్తిగా వినడం లేదనే విషయం అర్థమై చిన్నబుచ్చుకుంది. సాయంత్రం 6 గంటలు. పల్లెటూరులో సాయంత్రం 6 కాగానే ప్రతి ఇంట సంధ్య దీపం వెలిగిస్తారు. ఆ ఆచారాన్ని అనిత సిటీలో కూడా తూచ తప్పకుండా పాటిస్తుంది. గడపలకు పసుపు రాసి దీపం వెలిగించి అగరబత్తీలు వెలిగించి ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పటం ఆమె దినచర్య. అందువల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆమె నమ్మకం. మనోజ్ ఆ సమయంలో తన ప్రాజెక్టు మేనేజర్తో మరియు 2 యుఎస్ ప్రతినిధులతో ఒక కీలకమైన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడు. కెమెరా ఆన్ చేసి ఉంది. ప్రాజెక్టులో వచ్చిన ఒక చిన్న బగ్ గురించి వేడివేడిగా చర్చ జరుగుతుంది. మనోజ్ చాలా సీరియస్గా వాళ్లకు సమస్యను వివరిస్తున్నాడు. అదే సమయంలో పూజ గదిలో హారతి వెలిగించిన అనిత ఆ ప్లేట్ పట్టుకొని అగరబత్తిల పొగతో దేవుడు శ్లోకం చదువుకుంటూ మనోజ్ గదిలోకి వచ్చింది. మనోజ్ హెడ్సెట్ పెట్టుకొని స్క్రీన్ వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. అనిత నెమ్మదిగా అతని వెనకాలకు వచ్చి గది మూలలో అగరబత్తిల పొగను చూపిస్తూ దేవుడి ఫోటో వైపు తిరిగి హారతి ప్లేట్తో నెమ్మదిగా రౌండ్గా తిప్పసాగింది. సరిగ్గా అప్పుడే అగరబత్తీల నుండి వస్తున్న చిక్కటి పొగ మనోజ్ వెనకాల నుండి కెమెరా ఫ్రేమ్లోకి రావటం మొదలైంది. స్క్రీన్ మీద మనోజ్ వెనకాల పొగ అలుముకోవటం చూసిన యుఎస్ క్లయింట్ జాన్ కంగారుగా మాట్లాడడం ఆపేశాడు. హే మనోజ్, అంతా సవ్యంగానే ఉందా? నీ వెనకాల పొగ వస్తుంది. రూమ్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందా అని కంగారుగా అడిగాడు. మనోజ్కి అర్థం కాలేదు. ఏంటి, మంటలా? లేదు, నేను బాగానే ఉన్నాను అంటే వెనక్కి తిరిగాడు. వెనకాలే అనిత కళ్ళు మూసుకొని చేతుల అగరబత్తులతో హారతి ప్లేట్తో నిలబడి ఉంది. ఆ పొగ నేరుగా మనోజ్ ముఖానికి ల్యాప్టాప్ కెమెరాకి తగులుతుంది. మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పొగ వల్ల వాడికి కొంచెం దగ్గు కూడా వచ్చింది. వెంటనే మైక్ వీడియో మ్యూట్ చేసి, అనిత, ఏంటిది, ఏమిటి పొగ? నేను మీటింగ్లో ఉన్నానని ఎన్నిసార్లు చెప్పాలి అని అరిచాడు. అనిత కళ్ళు తెరిచి అమాయకంగా చూస్తూ, సంధ్యవేళ ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీదేవి వస్తుందండి. పైగా మీరు ఉదయం నుండి ఆ డబ్బా ముందే కూర్చున్నారు. కళ్ళు నొప్పులు వస్తాయి కదా అని దేవుడికి దండం పెట్టుకోమని హారతి తెచ్చాను. కళ్ళు మూసుకొని హారతి కళ్ళకద్దుకోండి. మే మీటింగ్స్ దేవుడి కంటే ఎక్కువ, అంతే ఎంతో స్వచ్ఛంగా. మనోజ్ ఆ మాటలకు కోప్పడాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. అనిత, ఇది ఆఫీసు. దేవుడు, లక్ష్మీదేవి ఇవన్నీ ఆన్లైన్ మీటింగ్స్లో పనిచేయవు. ప్లీజ్, నా జాబ్ పోతుంది. నువ్వు ముందు ఈ పొగను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని బతిమలాడాడు. అనితకు తన ప్రయత్నం విఫలమైందన్న బాధ కంటే తన భర్త తన నమ్మకాలను అర్థం చేసుకోలేదన్న బాధ ఎక్కువగా అనిపించింది.
ఏం మాట్లాడకుండా హారతి ప్లేట్ తీసుకొని తలదించుకొని బయటకు నడిచింది. మళ్ళీ మీటింగ్లో జాయిన్ అయిన మనోజ్ క్లయింట్కి ఎలాగోలా నచ్చెప్పుకున్నాడు. సారీ, అది మా కల్చరల్ పూజలో భాగం అని సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. రాత్రి 10 గంటలు. అప్పటికే అలిగి పడుకున్న అనిత కోసం మనోజ్ పడగదిలోకి వచ్చాడు. ల్యాప్టాప్ మూసేసి పక్కన పెడుతూ ఉంటే అనిత నిద్రపోతున్నట్టు నటిస్తూనే అన్నీ గమనిస్తుంది. తన భర్త రోజంతా తనను పట్టించుకోకపోయినా ఆ ల్యాప్టాప్ అనే సవత్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని ఆమెకు అర్థమైపోయింది. ఎలాగైనా సరే ఈ డబ్బా నుండి నా భర్తను కాపాడుకోవాలి. నా మీదకు ఆయన దృష్టి మళ్ళేలా చేయాలి. నా ప్రేమతో ఆయన్ని మార్చుకుంటాను అని మనసులో బలంగా నిశ్చయించుకుంది పల్లెటూరి పడుచు అనిత. రాత్రి మనోజ్ నిద్రపోయిన తర్వాత అనిత మంచం మీద పడుకొని ఎన్నో ఆలోచనలు చేసింది. నా భర్త నాతో మాట్లాడాలంటే ఆ ప్లాస్టిక్ డబ్బాని ఆయనకు దూరం చేయాలి. అసలు రోజంతా ఆ గదిలో అలా ఎలా కూర్చుంటారో ఏంటో. మా ఊళ్ళో అయితే మగవాళ్ళు పొద్దున్నే పొలానికి వెళ్ళి చెమటోడ్చి పనిచేసి వస్తారు. సాయంత్రం అవ్వగానే హాయిగా అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఎప్పుడూ ఆ స్క్రీన్ వైపే చూస్తూ ఉంటారు. ఈ సిటీ వాళ్ళ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఏది ఏమైనా ఆ ల్యాప్టాప్ భూతం నుండి నా మొగుణ్ణి కాపాడుకోవాల్సిందే అని మనసులో ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది అనిత. మరుసటి రోజు ఉదయం. నగరంలో ఉదయం 6 గంటలంటే ఇంకా సగం మందికి తెల్లవారినట్టే. కానీ అనంతకు మాత్రం అప్పటికే పనులన్నీ సగం పూర్తయిపోయాయి. ఇల్లు ఉడవటం, తలస్నానం చేయటం, పూజ చేయటం అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగిపోయాయి. ఉదయం 8:30 గంటలు. మనోజ్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. రాత్రి 1 గంట వరకు ఏదో సర్వర్ ఇష్యూ ఉంటే క్లియర్ చేసి పడుకున్నాడు. ఉదయం 10 గంటలకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. అనిత చేతిలో చీపురు, బూజుల కర్ర పట్టుకుని మనోజ్ పనిచేసే గదిలోకి వచ్చింది. ఆ గదిని చూసి ఆమెకు ఎక్కలేని చిరాకు వచ్చింది. టేబుల్ మీద కాఫీ కప్పులు, చిత్తు కాగితాలు, పెన్నులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. అన్నిటికంటే ఆమెకు చిరాకు తెప్పించిన విషయం ఏమిటంటే టేబుల్ కింద ఉన్న వైర్ల గుట్ట. ల్యాప్టాప్ ఛార్జర్, రూటర్ వైర్లు, ఎక్స్టెన్షన్ బాక్స్, మొబైల్ ఛార్జర్లు అన్నీ కలిపి ఒక పాముల పుట్టలాగా చిక్కుపడిపోయి ఉన్నాయి. అబ్బో, ఏమిటి ఈ గది ఇలా తయారైంది? ఈ వైర్లేంటి ఇలా పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి? మా ఊర్లో పశువుల కొట్టం కూడా ఇంతకంటే శుభ్రంగా ఉంటుంది. నా భర్త ఈ చెత్తలోనే కూర్చొని పనిచేస్తున్నాడా? పాపం, ఆయనకు టైం లేక ఇవన్నీ సర్దుకోలేకపోతున్నారు కాబోలు. ఈరోజు నేను ఇవన్నీ శుభ్రం చేసి ఆయన్ని ఆశ్చర్యపరచాలి అని అనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. టేబుల్ కింద ఉన్న ప్లగ్గర్స్ అన్నీ పీకేసింది. రూటర్ ఎక్స్టెన్షన్ బోర్డ్ అన్నీ కనెక్షన్లు తీసేసింది. ఆ వైర్లని విడదీసి చక్కగా మడతపెట్టి తన జడకు వేసుకునే ఎర్ర రిబ్బన్తో వాటన్నిటినీ ఒక కట్టలాగా కట్టి టేబుల్ మీద పెట్టింది. ఆ తర్వాత గది అంతా తడిగుడ్డ పెట్టి తుడిచి ల్యాప్టాప్ని కూడా తడిగుడ్డతో ఒకసారి తుడిచేసి దాని మీద ఒక అందమైన ఎంబ్రాయిడరీ క్లాత్ కప్పెట్టింది. తన పనికి తాను మురిసిపోతూ భర్తకి ఇష్టమైన ఉప్మా చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఉదయం 9:45 గంటలు. అలారం మోగటంతో ఉలిక్కిపడి లేచాడు మనోజ్. టైం చూసుకొని కంగారు పడ్డాడు. షట్, 10 గంటలకు డిప్లాయ్మెంట్ ఉంది, లేట్ అయిపోయింది అనుకుంటూ హడావిడిగా ముఖం కడుక్కొని బ్రష్ చేసుకుంటూనే తన హోమ్ ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తాడు. గదిలోకి అడుగు పెట్టగానే అతనికి ఏదో తేడాగా అనిపించింది. గది మొత్తం ఫినాయిల్ వాసన వస్తుంది. టేబుల్ మీద ఉండవలసిన వైర్లు, రూటర్ ఏవి కనిపించడం లేదు. ల్యాప్టాప్ మీద ఏదో పట్టుగుడ్డ కప్పి ఉంది. కంగారుగా ఆ గుడ్డ తీసి పవర్ బటన్ నొక్కాడు. ల్యాప్టాప్ ఆన్ అవ్వలేదు. రాత్రి ఛార్జింగ్ పెట్టకుండానే పడుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఛార్జర్ లేదు. అనిత, అనిత అని గట్టిగా అరిచాడు మనోజ్. చేతిలో వేడి వేడి ఉప్మా ప్లేట్తో ముఖం మీద చిరునవ్వుతో గదిలోకి వచ్చింది అనిత. ఏమండి, లేచారా? చూడండి, మీకోసం మీకు ఇష్టమైన రవ్వ ఉప్మా చేశాను. నెయ్యి వేసి జీడిపప్పు వేయించి. ఆపుతావా నీ ఉప్మా గోల? అసలు నా టేబుల్ కింద ఉండవలసిన వైర్లేవి? ఇంటర్నెట్ రూటర్ ఏది?
నా ఛార్జర్ ఎక్కడా అని అరుస్తూ టేబుల్ కింద వెతికాడు. అనిత ఎంతో గర్వంగా టేబుల్ పక్కన డబ్బాలో పెట్టిన ఎర్ర రిబ్బన్తో కట్టిన వైర్ల కట్టాన్ని తీసి చూపించింది. ఇదిగోండి. ఏంటి ఆ వైర్లు అలా పిచ్చి పిచ్చిగా పడేసుకున్నారు? చూడ్డానికి అస్సలు బాగోలేదు. అందుకే అన్నీ తీసేసి ఇలా రిబ్బన్తో కట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి గది ఎంత నీట్గా ఉందో. అవును, ఆ ప్లాస్టిక్ డబ్బాని కూడా తడిగుడ్డతో తుడిచాను. దాని మీద దుమ్ము పట్టింది అంది ఎంతో అమాయకంగా. మనోజ్ గుండె ఆడినంత పనైంది. తడిగుడ్డతో ల్యాప్టాప్ తుడిచావా? అసలు వైర్లన్నీ ఎందుకు పీకావు? నాకు 10 గంటలకు మీటింగ్ ఉంది. ఆ వైర్లన్నీ దేనివి దానికి ఎలా కనెక్ట్ చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. నువ్వు అసలు మనిషివా ఏంటి అని తల పట్టుకున్నాడు మనోజు. అదేంటండి అలా అంటారు? నేను మీకు సాయం చేద్దామనే కదా తుడిచింది. మీరేమో ఆఫీస్ పని అని రోజంతా అలసిపోతున్నారు కదా అని నేనే సర్దాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనిత. మనోజ్కి ఆమె ఏడుపు చూసి ఒక పక్క కోపం, మరో పక్క జాలి. సరే సరే ఏడవకు. ఈసారి నుండి నా గదిలోకి వచ్చి ఏవి ముట్టుకోకు. నాకిదే పెద్ద సాయం అని చెప్పి ఆ వైర్ల కట్టాన్ని విడదీసి ఏ వైర్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక నాన్న తంటాలు పడ్డాడు. చివరకు ఫోన్ డేటా ఆన్ చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని మీటింగ్లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ రోజు మీటింగ్లో ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేక వాయిస్ బ్రేక్ అవడంతో మేనేజర్ దగ్గర మనోజ్కి గట్టిగా చివాట్లు తప్పలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదొక తలనొప్పి అని మనసులో తిట్టుకున్నాడు మనోజు. మధ్యాహ్నం 3 గంటలు. ఉదయం జరిగిన సంఘటన వల్ల మనోజ్ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. తలనొప్పి భరించలేక కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. అనిత తలుపు చాటు నుండి ఇదంతా గమనిస్తుంది. పాపం, నా భర్తకు చాలా తలనొప్పిగా ఉన్నట్టుంది. ఉదయం నేను చేసిన పని వల్లనే ఆయన కోపం వచ్చి తలనొప్పి వచ్చి ఉంటుంది. ఎలాగైనా ఆయన తలనొప్పి తగ్గించాలి. మా ఊర్లో మా నాయనమ్మ తలనొప్పి వస్తే ఒక కషాయం చేసేది. అది తాగితే నిమిషాల్లో తలనొప్పి మాయమైపోతుంది. వెంటనే వెళ్ళి అది చేసి తీసుకురావాలి అని నిర్ణయించుకుంది. వంటగదిలోకి వెళ్ళి సొంటి, మిరియాలు, తులసి ఆకులు, బెల్లం, కొద్దిగా వాము వేసి నీళ్ళలో బాగా మరిగించింది. ఆ ఘాటైన వాసన ఇల్లంతా వ్యాపించింది. దాన్ని ఒక వెండి గ్లాసులో వడకట్టి పరుగు పరుగున మనోజ్ గదిలోకి వెళ్ళింది. ఆ సమయానికి మనోజ్ ఒక ముఖ్యమైన క్లయింట్ ఎస్కలేషన్ కాల్లో ఉన్నాడు. స్క్రీన్ మీద 3 మేనేజర్లు సీరియస్గా మాట్లాడుతున్నారు. అనిత నెమ్మదిగా వెళ్ళి ఆ వెండి గ్లాసును మనోజ్ టేబుల్ మీద పెట్టింది. ఆ ఘాటైన వాసనకు మనోజ్ ముక్కుపుటాల అదిరాయి. కెమెరా ఆన్లో ఉండటంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళు కొరుకుతూ నెమ్మదిగా ఏంటిది అని అడిగాడు. సొంటి కషాయం అండి. మీకు తలనొప్పిగా ఉందని చేశాను. వేడివేడిగా తాగేయండి, ఇట్టే తగ్గిపోతుంది అని గుసగుసగా చెప్పింది అనిత. నాకేం వద్దు, నువ్వు తీసుకెళ్ళు అని సైగ చేశాడు మనోజు. అనిత ఊరుకోలేదు. తాగండి, మొండికేయకండి. చిన్నపిల్లాల్లా మందు అంటే ఎందుకు పారిపోతారు అంటూ ఆ గ్లాసును మనోజ్ నోటి దగ్గరకు తీసుకెళ్ళింది. సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద ఉన్న మేనేజర్ ప్రశాంత్ మనోజ్ని ఒక ప్రశ్న అడిగాడు. మనోజ్, ఈ బగ్కి అసలు కారణం ఏంటి? మనోజ్ సమాధానం చెప్పేలోపు అనిత ఆ కషాయం గ్లాసును మనోజ్ పెదాలకు ఆనించింది. ఆ కషాయం వేడికి ఘాటుకి మనోజ్ కళ్ళు తెలిసాడు. కెమెరాలో ఈ దృశ్యం చూసిన మేనేజర్లు ఆశ్చర్యపోయారు. మనోజ్ ముఖం కషాయం ఘాటుకి ఎర్రగా మారిపోయింది. మనోజ్, నువ్వు బానే ఉన్నావా? ఏం తాగుతున్నావు అని అడిగాడు ప్రశాంత్. మనోజ్ కషాయం మింగలేక ఉమ్మలేక నానా అవస్థలు పడుతూ పక్కకు తిరిగి దగ్గుతూ యా ఐ యామ్ ఫైన్ ప్రశాంత్, ఇట్స్ జస్ట్ ఏ హెర్బల్ టీ అని కవర్ చేశాడు. కానీ అనిత మాత్రం చూసారా, ఒకే గుక్కకి ఎలా మింగేశారు. మీకు ఇష్టం లేకపోయినా మీ ఆరోగ్యం కోసమే కదండి ఇదంతా. సాయంత్రం కూడా మరో గ్లాస్ ఇస్తాను అని గట్టిగా చెప్పి తన పనికి తానే సంతోషిస్తూ బయటికి వెళ్ళింది. మనోజ్కి ఆ కషాయం గొంతులోంచి దిగి కడుపులో మంట మొదలైంది. క్లయింట్స్ ముందు పరువు పోయిందని లోపల రగిలిపోతున్నాడు. ఈ పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకొని నా జీవితం ఎందుకిలా చేసుకున్నాను దేవుడా అని మనసులో ఏడ్చాడు. రాత్రి 8 గంటలు. మనోజ్ ఆఫీస్ వర్క్ అంతా ముగించి హాల్లోకి వచ్చాడు. టీవీ చూస్తున్న అనిత పక్కన కూర్చున్నాడు. అనిత,
ఇటు చూడు, నీకు నా ఆఫీస్ పనులు, నా వర్క్ కల్చర్ అర్థం కాదు. నేను ల్యాప్టాప్ ముందు కూర్చున్నానంటే దాని అర్థం నేనేదో ఆడుకున్నానని కాదు, పని చేస్తున్నానని. ప్లీజ్ నా మీటింగ్స్ అప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, నా టేబుల్ దగ్గర వస్తువులు ముట్టుకోకు, అర్థమైందా అని చాలా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అనిత టీవీ కట్టేసి మనోజ్ వైపు సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో అంతులేని అమాయకత్వం, ప్రేమ ఉన్నాయి. మీరు చెప్పేది నాకు అర్థమవుతుందండి, కానీ నాకు ఒకటే బాధ. మీరు నన్ను పెళ్లి చేసుకొని ఈ పెద్ద పట్టణానికి తీసుకొచ్చారు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. రోజంతా ఈ 4 గోడల మధ్య ఉండాలి. మీరేమో ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటారు. మధ్యాహ్నం భోజనానికి, రాత్రి పడుకోవడానికి బయటకు వస్తారు. మీరు నాతో రోజుకి కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడరు. మా ఊర్లో అందరూ నా మొగుడు పెద్ద ఇంజనీరు అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ ఇంజనీరు గారికి భార్యతో మాట్లాడే తీరిక కూడా లేదని వాళ్ళకేం తెలుసు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అనిత మాటలకు మనోజ్ హృదయం కొద్దిగా కరిగింది. నిజమే, తను ఈ మధ్య ఆఫీస్ టెన్షన్స్లో పడి అనితను అస్సలు పట్టించుకోవటం లేదు. పాపం ఆ అమ్మాయి తన కోసం అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది. సారీ అనిత, ఈ వారం ప్రాజెక్ట్ డెలివరీస్ వల్ల చాలా బిజీగా ఉన్నాను. ఐఆమ్ రియల్లీ సారీ. రేపు శనివారం కదా, నాకు వీకెండ్ హాలిడే. రేపంతా నీతోనే గడుపుతాను. నిన్ను సినిమాకి, షాపింగ్కి తీసుకెళ్తాను, సరేనా అని ఆమె చేతులు పట్టుకొని ఓదార్చాడు. ఆ మాట వినగానే అనిత ముఖంలో 1000 వోల్ట్ల బల్బు వెలిగినంత ఆనందం. నిజంగానా? రేపంతా నాతోనే ఉంటావా? ఆ ప్లాస్టిక్ డబ్బా ముందు కూర్చోరు కదా అని ఉత్సాహంగా అడిగింది. ప్రామిస్, రేపు నా ల్యాప్టాప్ అస్సలు ఓపెన్ చేయను, హ్యాపీనా అన్నవాడు మనోజ్. అనిత సంతోషంగా తలూపి, సరే, మీకంటే ముందు నేను లేచి అన్ని రెడీ చేస్తాను, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పింది. మనోజ్ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. రేపు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, అనితతో కొంచెం సమయం గడపచ్చు అని సంతోషించాడు. కానీ అతని బుర్రలో వేరే ప్లాన్ నడుస్తుంది. నా భర్త ఏమో ల్యాప్టాప్ ఓపెన్ చేయను అని మాట ఇచ్చాడు. కానీ ఆయనకి దాని మీద ఉన్న పిచ్చికి ఉదయం లేవగానే మళ్ళీ మీటింగ్, ఆఫీస్ అంటూ దాని ముందు కూర్చుంటారు. అలా జరగకూడదు. రేపు ఆయన నాతో ఉండాలంటే ఆ ప్లాస్టిక్ డబ్బా ఆయనకు కనపడకుండా చేయాలి అని అనుకుంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనిత నెమ్మదిగా హోమ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. టేబుల్ మీద ఉన్న మనోజ్ ల్యాప్టాప్ను తీసుకుంది. దాన్ని తీసుకెళ్ళి బట్టలు పెట్టుకుని ఒక పాత సూట్ కేసులో బట్టల కింద పెట్టి లాక్ చేసింది. ఆ సూట్ కేసును అటక మీద దాచేసింది. అబ్బా, ఇప్పుడు నా భర్త పూర్తిగా నా సొంతం. రేపు ఉదయం లేచాక ఇల్లంతా వెతికిన ఆయనకు ఆ ప్లాస్టిక్ సవతి కనిపించదు అని విజయ గర్వంతో నవ్వుకుంటూ వెళ్ళి పడుకుంది అనిత. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలో వీకెండ్ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అదొక పండగ వాతావరణం. ఉదయం 10 గంటల వరకు నిద్రపోవటం, ఆ తర్వాత తీరిగ్గా లేచి వీకెండ్ ప్లాన్స్ వేసుకోవటం పరిపాటి. మనోజ్ కూడా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈరోజు ల్యాప్టాప్ ఓపెన్ చేయను, మీటింగ్స్ లేవు అని అనితకు ఇచ్చిన మాట అతనికి కూడా కొంత ఉపశమనాన్నిచ్చింది. ఉదయం 9:30 గంటలు. మనోజ్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. పక్కన చూస్తే అనిత లేదు. అప్పటికే స్నానం చేసి పూజ ముగించి వంటగదిలో ఏదో పాడుకుంటూ అల్పాహారం సిద్ధం చేస్తుంది. మనోజ్ ముఖం మీద చిన్న చిన్న వెలిసింది. పాపం, నా కోసం ఎంత కష్టపడుతుందో, ఈ రోజంతా తనతోనే గడపాలి అనుకుంటూ మంచం దిగాడు. అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుర్రలో ఎప్పుడు ఆఫీస్ తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు నేను అవైలబుల్గా ఉండను అని టీమ్స్లో ఒక స్టేటస్ పెట్టి అవుట్ ఆఫ్ ఆఫీస్ మెయిల్ సెండ్ చేస్తే పని అయిపోతుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకుంటూ ముఖం కూడా కడుక్కోకుండా తన హోమ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. టేబుల్ దగ్గరకు వెళ్ళిన మనోజ్కి ఒకసారిగా గుండె అయినంత పడింది. టేబుల్ మీద ఉండవలసిన ల్యాప్టాప్ లేదు. కళ్ళు నలుముకొని మళ్ళీ చూశాడు. మౌస్ ఉంది, హెడ్సెట్ ఉంది, కానీ ఆ కాస్ట్లీ మ్యాక్బుక్ ల్యాప్టాప్ మాత్రం కనిపించడం లేదు. కింద పడిపోయిందేమో అని టేబుల్ కింద వెతికాడు. కుర్చీ వెనకాల చూశాడు. బీరువా పక్కన చూశాడు. ఎక్కడా లేదు. మనోజ్కి చెమటలు పడ్డం మొదలైంది.
ఆఫీస్ ల్యాప్టాప్ పోవటం అంటే చిన్న విషయం కాదు. అందులో ఎంతో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. సెక్యూరిటీ పాలసీ ప్రకారం అది పెద్ద నేరం. ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది. అనిత అనిత అంటూ కంగారుగా అరుచుకుంటూ వంటగదిలోకి పరిగెత్తాడు. చేతిలో దోశల పిండి గిన్నెతో ఏమీ తెలియనట్టుగా చూసింది అనిత. ఏంటండి అలా అరుస్తున్నారు? ముఖం కడుక్కొని రండి, వేడి వేడి పెసరట్టు వేస్తాను అని అంది. పెసరట్టు కాదు, నా ప్రాణం పోతుంది ఇక్కడ. నా రూమ్లో టేబుల్ మీద నా ల్యాప్టాప్ ఏది? రాత్రి అక్కడే పెట్టి పడుకున్నాను. ఇల్లు లాక్ చేసి ఉంది కదా, దొంగలెవరూ రాలేదు కదా, ఏమైంది నా ల్యాప్టాప్ అని తల పట్టుకున్నాడు మనోజు. అనిత నవ్వుతూ దోశల గిన్నె పక్కన పెట్టింది. అబ్బో, దొంగలెందుకు వస్తారండి? మీరే కదా నిన్న రాత్రి మాట ఇచ్చారు శనివారం ఆ డబ్బా అమ్మకం చూడనని. కానీ మీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు. నిద్ర లేవగానే మళ్ళీ దాని దగ్గరికి వెళ్తారు అని నాకు అనిపించింది. అందుకే మీకు కనపడకుండా నేను దాన్ని దాచేశాను అంది గర్వంగా. మనోజ్ షాక్తో అలాగే నిలబడిపోయాడు. దాచేశావా? ఎక్కడా? చెప్పానుగా, మీరు ఈరోజు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. రేపు సోమవారం ఉదయం ఇస్తాను అని మొండికేసింది అనిత. మనోజ్కి కోపం నశాలానికి అంటింది. అనిత ప్లీజ్, అది నా ఆఫీస్ ల్యాప్టాప్. అందులో కంపెనీకి సంబంధించిన లక్షల కోట్ల విలువైన సమాచారం ఉంటుంది. అది 1,00,000 రూపాయల యంత్రం. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడితే పాడైపోతుంది. ఒక 5 నిమిషాలు ఆన్ చేసి నేను ఈరోజు సెలవులో ఉన్నాను అని ఒక మెసేజ్ పెట్టి మళ్ళీ నీ చేతికే ఇచ్చేస్తాను. ఎక్కడ దాచావో చెప్పు అని బతిమలాడాడు. అతని భయం చూసి అనితకు కొంచెం కంగారుగా అనిపించింది. 1,00,000 రూపాయలా? వామ్మో, అయితే పదండి ఇస్తాను అంటూ పడగదిలోకి వెళ్ళింది. మనోజ్ ఆమె వెనకాలే వెళ్ళాడు. అనిత ఒక చిన్న స్టూల్ వేసుకొని అటకం మీద ఉన్న పాత సామాన్ల మధ్యలో ఉన్న ఒక ఇనుపరేకు పెట్టెను కిందకు దించింది. దానికి ఒక తాళం వేసి ఉంది. అటకం మీద ఈ పాత పెట్టెలోన వాట్ ద హెల్ అన్నాడు మనోజు. అనిత చీర కొంగుకు కట్టుకున్న తాళం చెవి తీసి ఆ పెట్టెను తెరిచింది. అందులో పాత చీరలు, పట్టుబట్టలున్నాయి. వాటి కింద భద్రంగా మనోజ్ ల్యాప్టాప్ను పెట్టింది. ఇదిగోండి, బట్టల మధ్యలో వెచ్చగా ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టాను, తీసుకోండి అని అంది. మనోజ్ ఆ ల్యాప్టాప్ను ఎంతో జాగ్రత్తగా ఏదో గాయపడిన బిడ్డను తీసుకున్నట్టు చేతుల్లోకి తీసుకున్నాడు. తుడుచుకొని ఆన్ చేసి చూశాడు. థ్యాంక్ గాడ్, అది పర్ఫెక్ట్గా ఆన్ అయింది. వెంటనే అవుట్ ఆఫ్ ఆఫీస్ సెట్ చేసి ల్యాప్టాప్ను షట్ డౌన్ చేసి బీరువాలో పెట్టి లాక్ చేశాడు. అమ్మయ్య, ప్రాణం లేసి వచ్చింది. అనిత, ఇంకోసారి నా ఆఫీస్ వస్తువులతో ఇలాంటి ప్రయోగాలు చేయకు ప్లీజ్ అని దండం పెట్టినంత పనిచేశాడు. అంత నొచ్చుకుంటూ నేనేదో మీరు నాతో సమయం గడుపుతారని ఆశపడి చేశానండి. సర్లేండి, వెళ్ళి స్నానం చేయండి, బయటికి వెళ్దాం అన్నారు కదా అని అంది. మనోజ్ తల ఊపి బాత్రూంలోకి వెళ్ళాడు. మనోజ్ అనిత ఇద్దరు కారులో మాదాపూర్లోని ఒక పెద్ద షాపింగ్ మాల్కి చేరుకున్నారు. అనితకు ఇది ఒక కొత్త ప్రపంచం. ఎర్రటి పట్టుచీర కట్టుకొని, జల్లో మల్లెపూలు పెట్టుకొని, చేతి గాజులతో అచ్చమైన పల్లెటూరు దేవతలా ఉంది. మనోజ్ క్యాజువల్ జీన్స్ టీషర్ట్లో ఉన్నాడు. వారిద్దరిని చూస్తే 2 వేర్వేరు ప్రపంచాలు కలిసి నడుస్తూ ఉన్నట్టుగా ఉంది. మాల్ లోపలికి అడుగు పెట్టగానే ఆ ఏసీ గాలికి, ఆ లైట్ల జిగేల్కి అనిత ఆశ్చర్యపోయింది. ఏమండి, మన పట్నంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు రంగులు దిద్దిన అద్దాల మేడలు కట్టుకున్నట్టు ఈ బజారేంటి ఇంత పెద్దగా, ఇంత అద్దాల మేడలాగా ఉంది అని అడిగింది. మనోజ్ నవ్వుతూ, ఇది బజారు కాదనిత, షాపింగ్ మాల్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బట్టలు, సినిమాలు, భోజనం అన్నీ ఒకే చోట ఉంటాయి అని వివరించాడు. ఇంతలో వాళ్ళు మొదటి అంతస్తుకు వెళ్ళడానికి ఎస్కలేటర్ దగ్గరకు వచ్చారు. ఆ మెట్లు వాటంతట అవి పైకి వెళ్తుండడం చూసి అనిత కంగారు పడింది. అమ్మో, నేనెక్కనండి బాబు ఆ మెట్లు. అవేంటో దయ్యం పట్టినట్టు వాటంతట అవే కదులుతున్నాయి. నా కాలు పడితే ఇరుక్కపోతుంది. నేను రాను, మనం మామూలు మెట్ల మీద వెళ్దాం అంటే వెనక్కి లాగింది. మనోజ్కి ఆమె అమాయకత్వం చూసి ముచ్చటేసింది. ఆ పక్కన వెళ్తున్న నగర ప్రజలు వాళ్ళ వంక వింతగా చూసి నవ్వుకుంటున్నారు. కానీ మనోజ్ ఈసారి వాళ్ళను పట్టించుకోలేదు. ఏమీ కాదు అనిత, భయపడకు,
నా చేయి గట్టిగా పట్టుకో, నేను చెప్పినప్పుడు అడుగు ముందుకు వెయ్యి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అనిత బిక్కుబిక్కుమంటూ మనోజ్ చేతిని గట్టిగా పట్టుకుంది. అతని స్పర్శ ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. నెమ్మదిగా అడుగు తీసి కదిలే మెట్ల మీద పెట్టింది. పైకి వెళ్తున్నంతసేపు కళ్ళు గట్టిగా మూసుకొని మనోజ్ భుజాన్ని పట్టుకుని నిలబడింది. పైకి చేరుకోగానే ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా బతికిపోయాం అని అంది. మనోజ్ మనస్ఫూర్తిగా నవ్వేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బట్టల షాప్లోకి వెళ్ళారు. అక్కడ జీన్స్ టాప్స్, మోడ్రన్ డ్రెస్సులు చూసి అనిత ముక్కున వేలేసుకుంది. ఏంటండి ఈ బట్టలు, సగం సగం కుట్టారు, వీటికి కూడా ఇన్ని వేల రూపాయలా? ఆ పక్కన ఎక్కడో మన మగ్గం చీరల షాపు ఉంటే వెళ్దాం పదండి అని అంది. మనోజ్ ఆమెకు ఇష్టమైన ఒక 2 పట్టు చీరలు, తన కోసం 2 షర్ట్స్ కొని బిల్ కట్టాడు. షాపింగ్ ముగించుకొని సినిమాకి వెళ్ళారు. మల్టీప్లెక్స్లో సినిమా చూడడం అనితకు ఇదే తొలిసారి. సినిమా మొదలయ్యే ముందు ఇంటర్వెల్లో తినడానికి ఏమైనా తీసుకుందామని మనోజ్ పాప్కార్న్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ఒక లార్జ్ పాప్కార్న్, 2 కోక్లు ఆర్డర్ చేశాడు. కౌంటర్ అబ్బాయి సార్ దట్ విల్ బీ 850 రూపీస్ అని అన్నాడు. మనోజ్ కార్డ్ తీసి పే చేయబోతూ ఉంటే అనిత ఆ కౌంటర్ అబ్బాయి మాటలు విని ఆశ్చర్యంతో ముందుకు వచ్చింది. ఎంత, 850 రూపాయలా? దేనికి అని గట్టిగా అడిగింది. పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ మేడం అన్నాడా కుర్రాడు. అనిత కళ్ళు పెద్దవి చేసి, ఏమండి పేలాలు ఈ నల్ల నీళ్ళకి 800? మా ఊళ్ళో అయితే 2 రూపాయలు ఇస్తే చాటడి పేలాలు ఇస్తారు. జొన్న పొత్తులైతే మా పెద్దనాన్న ఊరికే బస్తాలు బస్తాలు పంపుతాడు. 800 రూపాయలతో మన ఊళ్ళో అయితే ఏకంగా 20 కిలోల బియ్యం వస్తాయి తెలుసా? వద్దు వద్దు, ఇవి మనం తినొద్దు, నాకివ్వద్దు అంటూ మనోజ్ కార్డ్ లాగేసుకుంది. చుట్టూ ఉన్న జనాలు ఆమె మాటలు విని పగలబడి నవ్వటం మొదలుపెట్టారు. మనోజ్కి ఒక క్షణం సిగ్గుగా అనిపించినా ఆమె లెక్కల్లో ఉన్న నిజం, ఆమె అమాయకత్వం చూసి అతనికి కూడా విపరీతమైన నవ్వు వచ్చింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదు. పర్లేదు అనిత, ఇక్కడ ఇంతే ఉంటాయి రేట్లు, మనం ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, తీసుకుందాం అని నచ్చెప్పి ఎలాగోలా బిల్ పే చేసి పాప్కార్న్ పట్టుకొని థియేటర్ లోపలికి వెళ్ళాడు. సినిమా చూస్తున్నంతసేపు అనిత ఆ పాప్కార్న్ తింటూ ఈ ఒక్క ముక్క 5 రూపాయలన్నమాట అని లెక్కలు వేసుకుంటూ తినడం చూసి మనోజ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. తన ఆఫీస్ టెన్షన్, ప్రాజెక్ట్ డెడ్లైన్స్ అన్నీ మర్చిపోయి పెళ్ళైన తర్వాత మొదటిసారి అనితతో మనస్ఫూర్తిగా గడిపాడు మనోజ్. ఆమెలో ఉన్న స్వచ్ఛత, ఆపదం తెలియనితనం అతనికి బాగా నచ్చాయి. ఈ సిటీ లైఫ్, ఆర్టిఫిషియల్ నవ్వుల కంటే నా భార్య అమాయకత్వమే ఎంతో అందంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. సినిమా అయిపోయాక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరారు. వాతావరణం చాలా చల్లగా రొమాంటిక్గా ఉంది. కారులో ఎఫ్ఎంలో ఇళయరాజా మెలోడీ సాంగ్స్ ప్లే అవుతుంది. అనిత సంతోషంగా బయటకు చూస్తూ అప్పుడప్పుడు మనోజ్ వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. మనోజ్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో అనిత చేతిని పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం చిగురించింది. వాళ్ళ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. ఇద్దరు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ లిఫ్ట్ ఎక్కి 15వ అంతస్తుకు వెళ్ళారు. ఇంటి తలుపు తీసి లోపలికి అడుగు పెడుతున్న సమయంలో మనోజ్ జోబులో ఉన్న మొబైల్ గట్టిగా రింగ్ అయింది. స్క్రీన్ మీద మేనేజర్ ప్రశాంత్ అని పేరు కనిపిస్తుంది. మనోజ్ చిన్న ఒక్కసారిగా మాయమైంది. మనసులో ఏదో కీడు శంకించింది. వీకెండ్లో మేనేజర్ కాల్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య వస్తేనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో ప్రశాంత్ అన్నాను నెమ్మదిగా. అవతల వైపు నుంచి ప్రశాంత్ కంగారుగా, మనోజ్ వేర్ ఆర్ యూ? ప్రొడక్షన్ సర్వర్ క్రాష్ అయింది, క్లయింట్స్ అంతా ఫైర్ అవుతున్నారు, సిస్టమ్స్ అన్నీ డౌన్ అయ్యాయి, నువ్వు వెంటనే లాగిన్ అవ్వాలి, వీ నీడ్ యువర్ హెల్ప్ రైట్ నౌ, దిస్ ఈజ్ నౌ ఎమర్జెన్సీ అని గట్టిగా చెప్పాడు. మనోజ్ గుండె జారిపోయినంత పనైంది. యా నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, 5 మినిట్స్లో లాగిన్ అవుతున్నాను అని ఫోన్ కట్ చేశాడు. ముఖంలో ఆందోళనతో కంగారుగా ఇంటి లోపలికి పరిగెత్తాడు. బీరువా దగ్గరకు వెళ్ళి ల్యాప్టాప్ బయటకు తీసి ఆన్ చేసి హడావిడిగా వైర్లు కనెక్ట్ చేయడం మొదలుపెట్టాడు.
సంతోషంగా లోపలికి వచ్చిన అనితకు మనోజ్ పరిస్థితి అర్థం కాలేదు. ఏమండి, ఏమైంది? అలా కంగారు పడుతున్నారు? ఈరోజు డబ్బా ముట్టుకోనని మాట ఇచ్చారు కదా, మళ్ళీ దాని ముందు కూర్చున్నారేంటి అని అడిగింది. మనోజ్ ఆమె వైపు తిరిగి, అనిత ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఆఫీస్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేనిప్పుడే వర్క్ చేయకపోతే నా జాబ్ పోయే ఛాన్స్ ఉంది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని ల్యాప్టాప్ స్క్రీన్లోకి దూరిపోయాడు. అనిత చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్స్ కింద పడిపోయాయి. ఇందాకటి వరకు తనతో ఎంతో ప్రేమగా ఆనందంగా గడిపిన భర్త ఆ ప్లాస్టిక్ డబ్బా కనపడగానే మళ్ళీ తన్ని మర్చిపోవటం ఆమెకు తీవ్రమైన బాధను కలిగించింది. తనకెప్పుడు ఆ డబ్బానే శత్రువని, ఆ శత్రువు మళ్ళీ తన భర్తను తన దగ్గర నుండి లాగేసుకుందని ఆమెకు అర్థమైంది. కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయింది అనిత. శనివారం రాత్రి 7:30 గంటలు. అప్పటి వరకు ఆనందంగా కోలాహలంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ల్యాప్టాప్ కీబోర్డ్ మీద మనోజ్ వేళ్ళు జెట్ స్పీడ్తో కదులుతున్నాయి. అతని ముఖంలో తీవ్రమైన ఒత్తిడి, కళ్ళల్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ మీద వందల కొద్ది కోడ్ లైన్స్, ఎర్రర్ లాగ్స్ స్క్రోల్ అవుతున్నాయి. హెడ్సెట్లో మేనేజర్ మరియు ఇతర అమెరికా క్లయింట్ల గొంతులు ఆందోళనగా వినిపిస్తున్నాయి. ప్రొడక్షన్ సర్వర్ క్రాష్ అవ్వటం అంటే సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఒక భూకంపం వచ్చినట్టే. కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోతాయి. దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే మనోజ్ ఉద్యోగానికి కాదు, కంపెనీకి కూడా పెద్ద ముప్పు. మరోవైపు వంటగదిలో అనిత కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఇందాకటి వరకు తనతో ఎంత ప్రేమగా మాట్లాడాడు, తన భయాలను పోగొట్టి తన్ని ఎంత అపురూపంగా చూసుకున్నాడు. అంతలోనే ఆ డబ్బా నుండి ఏదో పిలుపు రాగానే తను వదిలేసి వెళ్ళిపోయాడు. నా మొగ్గుణ్ణి ఆ ప్లాస్టిక్ సవతి నా నుండి లాగేసుకుంటుంది. ఆయనకు నేనంటే ఇష్టం లేదా, లేక ఆ డబ్బా అంటే భయమా అని తనలో తనే కుమిలిపోతుంది. రాత్రి 10:30 గంటలు. సమయం గడుస్తుంది కానీ సర్వర్ ఇష్యూ మాత్రం సాల్వ్ అవ్వలేదు. మనోజ్ ముఖం మీద చెమటలు పడుతున్నాయి. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా అతనికి సమయం లేదు. అనిత కళ్ళు తుడుచుకొని భోజనం సిద్ధం చేసింది. తన బాధను పక్కన పెట్టి భర్త ఆకలితో ఉంటాడేమో అన్న భయంతో ప్లేట్లో వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వడ్డించుకొని మనోజ్ గత్తలుపు దగ్గరకు వచ్చింది. తలుపు కొద్దిగా తెరచి లోపలికి చూసింది. మనోజ్ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏవో ఇంగ్లీష్ పదాలు వాడుతూ గట్టిగా వాదిస్తున్నాడు. అనిత నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. మనోజ్ ఆమెను చూసి వెంటనే కళ్ళెర్ర చేశాడు. ఇప్పుడు వద్దు, బయటకు వెళ్ళు అని సైగ చేశాడు. అనిత గుండె బరువెక్కింది. ఏం మాట్లాడకుండా ఆ అన్నం ప్లేట్ను, ఓ గ్లాస్ నీళ్లను టేబుల్ చివర పెట్టి తలదించుకొని నెమ్మదిగా బయటకు వచ్చేసింది. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని తన భర్త కోసం ఎదురు చూడసాగింది. ఆయన తిన్నాకే నేను తింటాను. ఆయనకు పని పూర్తయ్యే వరకు నేను మెలకువగానే ఉంటాను అని మనసులో నిశ్చయించుకుంది. ఆదివారం ఉదయం 4:45 గంటలు. రాత్రంతా యుద్ధం చేసిన తర్వాత ఎట్టకేలకు మనోజ్ ఆ సమస్యను పరిష్కరించాడు. సర్వర్స్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చాయి. క్లయింట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేనేజర్ ప్రశాంత్ అయితే గ్రేట్ జాబ్ మనోజ్, యూ సేవ్ ద డే, టేక్ ఏ గుడ్ రెస్ట్ టుడే అని అభినందించాడు. కాల్ కట్ చేసిన తర్వాత మనోజ్ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. రాత్రంతా నిద్రలేదు. మెడ నరాలు లాగుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి. అప్పుడే అతని దృష్టి టేబుల్ చివర ఉన్న ప్లేట్ మీద పడింది. రాత్రి అనిత తెచ్చిపెట్టిన అన్నం అలాగే ఉంది. చల్లారిపోయి దాని మీద నెయ్యి పేరుకుపోయి ఉంది. పక్కనే నీళ్ల గ్లాసు. మనోజ్ గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలైంది. పాపం, నా కోసం ఎంత ఆశగా భోజనం తీసుకొచ్చింది. కనీసం ఆమెను ఒక్క మాట కూడా పలకరించకుండా కసురుకున్నాను అని గిల్టీగా ఫీల్ అయ్యాడు. నెమ్మదిగా లేచి గది బయటకు వచ్చాడు. హాల్లో లైట్లు ఆర్పేసి ఉన్నాయి. కానీ కిటికీలోంచి వస్తున్న వీధి దీపాల వెలుతురులో ఒక దృశ్యం అతన్ని కదిలించింది. అనిత సోఫాలో ముడుచుకొని పడుకొని ఉంది. ఆమె బుగ్గల మీద కన్నీటి చారికలు ఆరిపోయి ఉన్నాయి. రాత్రంతా తన కోసం ఎదురు చూసి అన్నం కూడా తినకుండా అలాగే నిద్రపోయింది. తన ఆఫీస్ పని, ఈ డెడ్ లైన్స్
తన భార్యని ఎంతగా బాధిస్తున్నాయో అతనికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమైంది. ఆమె అమాయకమైన ముఖాన్ని చూసి మనోజ్ కళ్ళు చెమర్చాయి. నెమ్మదిగా అనిత దగ్గరకు వెళ్ళి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెకు మెలకువ రాకుండా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకెళ్ళి పడగదిలో మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె పైన దుప్పటి కప్పి నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టి తాను కూడా పక్కనే వాలిపోయి అలసటతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సూర్యరశ్మి ముఖం మీద పడ్డంతో అనితకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన మంచం మీద ఉంది. పక్కనే మనోజ్ గాఢంగా నిద్రపోతున్నాడు. అతని ముఖం చాలా నీరసంగా ఉంది. కళ్ళ కింద వలయాలు వచ్చాయి. రాత్రంతా నా భర్తను ఆ ప్లాస్టిక్ డబ్బా నిద్రపోనివ్వలేదు. రాత్రి నేను సోఫాలో పడుకుంటే ఆయన నన్ను ఎత్తుకొని ఇక్కడ పడుకోబెట్టి ఉంటారు. పాపం నా మొగుడు ఎంత మంచివాడు, ఆయనకు నా మీద ఎంత ప్రేమో, కానీ ఆ డబ్బాకే ఆయనంటే గిట్టడం లేదు అనే ఆలోచనలో పడింది అనిత. అనితకు ఒక విషయం బాగా అర్థమైంది. తన భర్తకు ఆరోగ్యం పాడు చేస్తున్నది ఆ ల్యాప్టాప్ మాత్రమే. ఊర్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే పీడకళ్ళు వస్తూ ఉంటే దానికి నరదృష్టి తగిలిందని లేదా గాలి సోకిందని అనుకుంటారు. వెంటనే గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించడమో లేదా ఇంట్లో శాంతి పూజ చేయటమో చేస్తారు. ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ డబ్బాకు ఏదో పీడ పట్టుకుంది. అందుకే రాత్రిపూట కూడా నా భర్తను వదలకుండా వేధిస్తుంది. మా ఊర్లో లాగా దీనికి కూడా ఒక శాంతి పూజ చేస్తే ఆ పీడ వదిలిపోతుంది. అప్పుడు నా భర్త మళ్ళీ నా సొంతం అవుతాడు అని ఒక అమాయకమైన నిర్ణయానికి వచ్చింది. వెంటనే లేచి స్నానం చేసి మడిచీర కట్టుకుంది. దేవుడి గదిలోకి వెళ్ళి కొన్ని పూజ సామాగ్రిని ఒక పళ్ళెంలో సర్దుకుంది. ఆ పళ్ళెంలో ఆమె సిద్ధం చేసిన వస్తువులు పసుపు, కుంకుమ, గంధం, ఎర్రటి దారం, కొన్ని బంతిపూలు, వేప ఆకులు, నిమ్మకాయలు, హారతి కర్పూరం. చప్పుడు కాకుండా పళ్ళెం పట్టుకొని మనోజ్ హోమ్ ఆఫీస్ రూమ్లోకి ప్రవేశించింది అనిత. టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ చూసి కోపంగా బుసలు కొట్టింది. నిన్న రాత్రి నా మొగుడిని ఎంత కష్టపెట్టావే నువ్వు, నీ పీడ వదిలిస్తా చూడు అనుకుంటూ పూజ మొదలుపెట్టింది. ముందుగా ల్యాప్టాప్ చుట్టూ పసుపు నీరు చల్లింది. ఆ తర్వాత గంధం తీసి ల్యాప్టాప్ వెనక ఉన్న యాపిల్ సింబల్ మీద అడ్డంగా 3 నామాలు పెట్టింది. ఆ నామాల మధ్యలో కుంకుమతో పెద్ద బొట్టు పెట్టింది. ఆ ప్లాస్టిక్ డబ్బాకు గాలి దూరి సోకకుండా ఉండడానికి వేప ఆకులను మౌస్ కింద కీబోర్డ్ పక్కన పట్టింది. ఎర్రటి దారాన్ని తీసుకొని ల్యాప్టాప్ ఛార్జింగ్ వైర్కి 3 ముళ్ళు వేసి కట్టింది. ఇక నువ్వు నా భర్తను రాత్రిపూట విసిగించకూడదు అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ బంతిపూలతో దాన్ని అలంకరించింది. చివరగా ఒక నిమ్మకాయ కోసి దానికి కుంకుమ రాసి టేబుల్ కింద 2 పక్కలా పెట్టింది. ధూపం వేస్తే మొన్నట్లాగా ల్యాప్టాప్ కెమెరాలోకి పొగ వెళ్తుందని భయపడి ఈసారి కేవలం కర్పూరం హారతి మాత్రమే దూరం నుండి ఇచ్చి నమస్కారం చేసుకుంది. తన భర్తని పీడిస్తున్న భూతం వదిలిపోయిందని ఎంతో సంతోషంగా వంటగదిలోకి వెళ్ళిపోయి మనోజ్ కోసం స్పెషల్గా నాటుకోడి పులుసు, గారెలు చేయడం మొదలుపెట్టింది. మనోజ్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. రాత్రి జరిగిన అలసట అంతా నిద్రపోవటంతో తీరిపోయింది. అనిత ఇంట్లో పాడుకుంటూ పనులు చేసుకున్న శబ్దం వినిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. నిన్న రాత్రి జరిగిన ఇష్యూ వల్ల క్లయింట్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ మెయిల్ పంపారేమో ఒకసారి చెక్ చేసి వెంటనే లాగౌట్ అయిపోయి అనితతో ఈ రోజంతా గడపాలి అనుకుంటూ తన వర్క్ రూమ్లోకి వెళ్ళాడు. టేబుల్ వైపు చూసిన మనోజ్కి ఒక్కసారిగా మతిపోయింది. అక్కడ ఉన్న ల్యాప్టాప్ చూసి అతనికి కళ్ళు తిరిగినంత పనైంది. 1,50,000 రూపాయల యాపిల్ మ్యాక్బుక్ ఇప్పుడు అచ్చం గ్రామదేవతలా తయారైంది. వెనకాల యాపిల్ లోగో మీద గంధం నామాలు, ఎర్రటి కుంకుమ బొట్టు, చుట్టూ బంతిపూలు, వేప ఆకులు, ఛార్జింగ్ వైర్కి పసుపు తాడు కట్టి ఉంది. టేబుల్ కింద కోసిన నిమ్మకాయలు, గది అంతా కర్పూరం వాసన. ఓ మై గాడ్, వాట్ ఈజ్ దిస్ అని గట్టిగా అరిచాడు మనోజ్. ఆ అరుపు విని చేతిలో గరిటెతో వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. మనోజ్ జుట్టు పీక్కుంటూ ఏంటిది అనిత, నా ల్యాప్టాప్కి పూజ చేశావా? ఎందుకు? అసలు నా వస్తువులను ఎందుకు ముట్టుకున్నావు అని కోపంగా అడిగాడు. అనిత ఏమాత్రం భయపడలేదు. ఎంతో నమ్మకంగా
అదేంటండి అలా అరుస్తారు? రాత్రి ఆ డబ్బా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో నేను చూశాను కదా. దానికి ఏదో పీడ పట్టుకుంది. అందుకే మిమ్మల్ని నిద్రపోనీయకుండా రాచి రంపాన పెడుతుంది. అందుకే దానికి శాంతి పూజ చేశాను. దిష్టి తీసి నిమ్మకాయలు పెట్టాను. ఇక చూడండి, అది మిమ్మల్ని రాత్రిపూట అస్సలు పిలవదు అంది ఎంతో అమాయకంగా. ఆ మాటలు విన్న మనోజ్ కోపం ఒక్కసారిగా కరిగిపోయింది. తన మీద ఆమెకున్న ప్రేమ, ఆమె అమాయకమైన ఆలోచన విధానం చూసి అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ మొదటిసారి ఆమె మాటల్లో నిజాయితీ అతని మనసును తాకింది. మెల్లగా ల్యాప్టాప్ మూసేసి టేబుల్ మీద కూర్చొని అనిత చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనిత, ఇటు చూడు. పిచ్చిదానా, ల్యాప్టాప్కి పీడపడ్డమేంటి? దానికి గాలి ధూళి సోకడమేంటి? అది కేవలం ఒక యంత్రం, ఒక మిషన్. దానికి ప్రాణం ఉండదు. మరి ప్రాణం లేని ఆ డబ్బా కోసం మీరెందుకు రాత్రంతా ప్రాణం పోయేలా పనిచేశారు? కనీసం భోజనం కూడా చేయలేదు కదా అని సూటిగా అడిగింది అనిత. మనోజ్ నిట్టూర్చాడు. అది నా బాధ అనిత. ఆ ల్యాప్టాప్ వెనకాల ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి మనలాంటి వాళ్ళే క్లయింట్స్ ఉంటారు. మనం చేసే కోడింగ్ వల్లే వాళ్ళ పనులు జరుగుతాయి. రాత్రి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను పని చేయకపోతే కంపెనీకి చాలా నష్టం వస్తుంది. నా ఉద్యోగం కూడా పోవచ్చు. అది నా డ్యూటీ, నా బాధ్యత. అంటే మీ ఉద్యోగం, మీ ల్యాప్టాపు మీ బాధ్యత అయినప్పుడు మీ ఆరోగ్యం, మీ భార్య, ఈ కుటుంబం మీ బాధ్యత కాదా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అడిగింది అనిత. ఆ ఒక్క మాట మనోజ్ గుండెల్లో సూదిలా గుచ్చుకుంది. అవును, తన ఉద్యోగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం 10% కూడా తను తన భార్యకు, కుటుంబానికి ఇవ్వటం లేదు. ఆమె తన కోసం సర్వస్వం వదిలి వస్తే తను మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎప్పుడు ఆ స్క్రీన్కే అతుక్కపోతున్నాడు. సారీ అనిత, యు ఆర్ రైట్. నేను నా ఆఫీస్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. దానివల్ల నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఈ ల్యాప్టాప్కి కాదు, నిజానికి శాంతి పూజ చేయవలసింది నా బుర్రకే అని తన తల మీద తానే కొట్టుకుంటున్నవాడు మనోజు. అనితకు కూడా కన్నీళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వింది. అయినా చూడండి, మా ఊరి అమ్మవారిలాగా కుంకుమ బొట్టుతో ఆ యాపిల్ బొమ్మ ఎంత కలగా ఉందో అంది ముసిముసిగా నవ్వుతూ. మనోజ్ ఆ ల్యాప్టాప్ వంక చూశాడు. నిజమే, ఇన్నాళ్ళు ఒక కార్పొరేట్ వస్తువుల్లా కనిపించిన ఆ మ్యాక్బుక్ ఇప్పుడు అనిత పూజతో ఎంతో వింత కలను సంతరించుకుంది. సరే మహాతల్లి, ఈ రోజుకి నీ శాంతి పూజతో ఆ ల్యాప్టాప్ని వదిలేయి. దాన్ని ఇప్పుడు ఆన్ చేస్తే ఆ కుంకుమ చూసి నా మేనేజర్ గుండె ఆగిపోతాడు. రా భోజనం చేద్దాం. ఆ నాటుకోడి వాసనకి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని ఆ భుజం మీద చేయి వేసి వంటగది వైపు నడిచాడు. తన భర్త తన మాట విన్నాడని, తన బాధను అర్థం చేసుకున్నాడని అనిత మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ డబ్బాకు చేసిన పూజ ఫలించిందని, దానికి పట్టిన పీడ వదిలిపోయిందని ఆమె బలంగా నమ్మింది. కానీ కార్పొరేట్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జీవితాలు అంత సులువుగా మారవు కదా. అనిత అమాయకత్వం మనోజ్ ఆఫీస్ కొల ముందు ముందు ఇంకెన్ని నవ్వులు పూయించబోతున్నాయో, ఇంకెన్ని అపార్థాలకు దారి తీయబోతున్నాయో తదుపరి భాగంలో చూద్దాం.